ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీకు అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలలో మంచి మంచి అవకాశాలు పోగొట్టుకోవడం, రుణపరమైనటువంటి సమస్యలు పెరగడం, ఆర్థిక ధన నష్టాలు, పెట్టుబడులలో నష్టాలు, ఆకస్మికపరమైనటువంటి ప్రయాణాల వల్ల ఇబ్బందులు, కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడాలు, అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగడాలు, ఎందులోనైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే పోవడాలు, లేదా షేర్లో ట్రేడింగ్లోను బెట్టింగ్లోను పెట్టిన డబ్బులు పోవడాలు, లేదా ఎవరికైనా అప్పులు ఇస్తే తిరిగి రావకపోవడాలు, మొండి బకాయిలు పెరిగిపోవడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబపరమైనటువంటి వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల, హాస్పిటల్ పాలయ్యేటటువంటి పరిస్థితుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా అధిక శ్రమ, ఊహించని మార్పులు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, మానసిక అశాంతి కనపడుతోంది. అలాగే కొంచెం మీరు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో సరిగ్గా బాధ్యత వహించకపోవడం వల్ల కూడా సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. ఇక ఈ వారం అంతా కూడా అనారోగ్య సమస్యలు కానీ, లేదా ఆహారపరమైనటువంటి లౌల్యం వల్ల, ఏది పడితే అది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కానీ, లేదా అనేక రకాల శారీరక రుగ్మతలు రావడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏదైనా నిరుద్యోగుల ఇంటర్వ్యూలోకి వెళ్ళినా, లేకపోతే ఏదైనా వ్యవహారాలు చేసినా కూడా మీకు చేదు వార్త ఎదురయ్యే అవకాశం, లేదా ఇంటర్వ్యూలో నిరాశ కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మంచివారిని అపార్థం చేసుకోవడం, ఇష్టమైన వాళ్ళను దూరం చేసుకోవడం, మీ మేలు కోరేటటువంటి వారితో గొడవలు పెట్టుకోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడి ఆలోచించి మాట్లాడకపోతే కనుక అనవసరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు దానివల్ల. అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మంచి నిర్ణయాలు వస్తాయి, కానీ అవి అమలు చేయడం కష్టమైపోతుంటుంది. రెండోది కొంచెం బద్ధకము, లేజినెస్ కూడా పెరిగిపోతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లేదా అనవసరమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకండి. అయితే మీకన్నా చిన్నవారితో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త.